So Rashi, we all know Rashi is a very very sweet person and very down to earth. అండ్ ఈ సినిమాలో అంటే ఆడియో లాంచ్లో కూడా అందరం విన్నాం, దిల్ రాజు గారు అన్నారు మా సినిమాలో హీరోయిన్ కొంచెం బాగుండాలి అని అన్నారు. కానీ ఈ సినిమా తీసిన తర్వాత దిల్ రాజు గారు కూడా డిసైడ్ అయ్యారు కత్తి లాంటి హీరోయిన్. అసలు కామెడీ టైమింగ్ ఎరగొట్టేశారమ్మా. అసలు ఏంటి ఆ బలన్ శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంది మీరు చేసేటప్పుడు? హౌ వాజ్ ఇట్? చాలా మంచి క్యారెక్టర్ అండి. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ యాజ్ అ హీరోయిన్. అనిల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక కమర్షియల్ ఫిల్మ్లో, బికాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ హీరోయిన్ to get such a role in a commercial film. So thanks to him, and నాలో ఒక మంచి కామెడియన్ ని బయటికి తీసుకొచ్చారు. సో కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది థ్యాంక్స్ టు హిమ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ విజయశాంతి గారు లాగా కనపడుతున్నారు. సో మీరు విజయశాంతి గారు సినిమాలు చూసారా? అసలు నేను చూశాను, యాక్చువల్లీ వీడియోస్లో చూశాను. బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, షీ ఈజ్ లైక్ మై ఇన్స్పిరేషన్, బట్ నో కంపారిజన్. ఏమన్నా చెప్పారా అసలు? అంటే హిందీ హీరోయిన్లు వచ్చి తెలుగు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో, మన హీరోయిన్స్ని పొగుడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీ కానిస్టేబుల్ కాస్త మేడం బాగున్నారా? చాలా బాగున్నానండి. అసలు మీరు అలా ఎలా చేసేస్తారండి అసలు? అంటే అర్థం అంటే అనిల్ గారు మీకు నూరు పోసారా? నూరి పోసుడు అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేకండి. మామూలుగా ముందుగా దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. యాజ్ యూజువల్ యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రాంప్ట్ పేమెంట్, థ్యాంక్ యూ. సో ఆ తర్వాత మా శిరీష్ గారు, అన్న చాలా థ్యాంక్స్ అన్న, చాలా సాయం చేసావు. అది చెప్పుకోలేనంత పెద్దది కాదు, దాచుకోలేనంత చిన్నది కాదు. ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకునేంత లీగల్ కాదు, దాచుకునేంత ఇల్లీగల్ కూడా కాదు. బట్ థ్యాంక్ యూ. అండ్ అనిల్ బేసిక్గా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. కొంచెం పొగడాలండి. కొంచెం పొగడాలి అంటే పటాస్ అప్పుడు నాకు బాగా తెలుసు. చాలా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ ఎక్కడో చిన్న అనిపించింది నాకు కూడా క్యారెక్టర్ వస్తుందని. పటాస్లు ఇవ్వాల, బట్ రివెంజ్ తీసుకుంటున్నారు అందరి ముందు. బట్ ఈ సినిమాలో ఇచ్చాడు. అండ్ జెన్యున్గానే నాకు అనిల్ గారిది అండ్ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఒక త్రివిక్రమ్ సునీల్ గారు అండ్ మారుతి సప్తగిరి గారు అండ్ అలాగే రవిపూడి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి కాంబినేషన్. సో ఒక బాహుబలి మూవీలో శివగామికి ఆల్రెడీ బలాలదేవి ఉన్నప్పుడు బాహుబలిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఈ సినిమాతో నన్ను కూడా అడాప్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఆ షార్ట్ కావాలి, సేమ్ షార్ట్. ఓకే, ఇప్పుడు బాహుబలి చేస్తాం మన ముందు. సో మేమైతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. అసలు బాహుబలిని ఇలా కూడా స్పూఫ్ చేస్తారని మేము అనుకోలేదు. బట్ యూ గైస్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మళ్ళీ ఒకసారి యాక్షన్ చెప్పండి మీరు. అంటే కంఫర్టబుల్ కాదేమో ఆమెకు కాదు, నాకు. చెయ్యి పెట్టండి, చెయ్యి పెట్టండి. బాబా 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 బాబా. కానీ ఇలా రాశి కన్నాతో చేయి పెట్టుకోవాలంటే రాశి ఉండాలండి నిజంగా. మీ రాశి బాగుందండి, ఏ రాశో తెలియదు కానీ చాలా బాగుంది. రాశితో కలిసి మీరు చేశారు కాబట్టి. కానీ నిజంగా స్టార్టింగ్లో అనుకున్నానండి, సత్యమరాజ్ గారి క్యారెక్టర్ మీద నాకు కొంచెం లైట్గా కుళ్ళు ఉంటుంది. ధరమ్ తేజ్ గారితో ట్రావెల్ భలే పంచులు టైమింగ్ ఉంటాయి. నాకు హీరోయిన్ పక్కన పడేశారు. వీళ్ళకేమో సరిగ్గా తెలుగు రాదు. ఆ జీవితం అంతా సగం జీవితం అంతా వీళ్ళకి అర్థం చేయించుకుంటే అయిపోతుంది. వాళ్ళకి మన టైమింగ్కి టైం ఉండదు. వాళ్ళకు वो क्या बोला, ये क्या बोला, नहीं आपके बारे में ऐसा सोचा तो बाद में बोलते వాళ్ళు అంటారండి. అతను ఎవరు, ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుడికే లైఫ్ అయిపోద్ది. కానీ ఫర్ చేంజ్ అండి నిజంగా. అంటే ఒక కోడే శ్రీనివాసరావు గారి గురించి బాబుమోహన్ గారు ఎలా అనుకున్నారో ఈ సినిమాలో ఆమె గురించి నేను అలా అనుకున్నాను. సూపర్ టైమింగ్, మైండ్ బ్లోయింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఇప్పటిదాకా రాశి కన్నా చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ముద్దుగా, హోమ్లీగా, అంటే యూనో గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించింది. కానీ ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అసలు. గర్ల్ ఆన్ ద పెంట్ హౌస్ టైప్ ఇదంటే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ టైమింగ్ అండ్ సూపర్బ్ అండి. చాలా ఫ్యాన్ అయిపోయా. కాదు, రాశి ఏమైనా బ్రైబ్ చేశారా? డిడ్ యూ బ్రైబ్ హిమ్ ఏమైనా? రాశి కన్నా గారు బ్రైబ్ చేయాలండి మీరు. మరి ఒక నవ్వు ఇస్తే సరిపోదు మాకు. అదిగో చూడండి పడి ఉంటారు అక్కడ. లాస్ట్ ఒకటి వెళ్ళిపోతా. మా తేజ్ భయ్య గురించి చెప్పాలి. కంగ్రాట్స్ ఫర్ ద హ్యాట్రిక్ హిట్ విత్ దిల్ రాజు గారి బ్యానర్. అండ్ సేమ్ జిమ్ అండి మేము. అంటే మరి అంటే నన్ను చూసి అది లఫోర్ట్ జిమ్ అనుకోకండి, మంచి జిమ్మే. ఆయన రెగ్యులర్గా వెళ్తారు, నేను అప్పుడప్పుడు స్నానం చేయడానికి వెళ్తాను. మా ఏరియాలో నీళ్ళు లేవు. మీరు చాలా మంది జిమ్ వాళ్ళని పోషిస్తున్నారు అండ్ వాటర్ కూడా మీ వల్లే సేవ్ అవుతుంది అని బయట టాక్ నడుస్తుంది యాక్చువల్లీ, జనరల్ టాక్. అవునండి. అందం హిందోలం, అదరం తాంబోలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం,
సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ వన్స్ మోర్, ఎందుకంటే ఇప్పుడు